శశి, నువ్వు ఇంట్లో ఉన్నా కూడా మీ అమ్మ ఎందుకు లేవని చెప్పింది? తెలీదు. మనల్ని వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు రావాలి? తెలీదు. ఉన్నట్టుండి మనల్ని ఎందుకు విడదీయాలనుకుంటుంది? తెలీదు బావా, అదే నాకు అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళావు? నిన్నే. బావతో పెళ్లి కావాల్సిన పిల్లవి ఎవరితో పడితే వాళ్ళతో గోదావరి గట్టును తిరుగుతూ ఉంటే రేపు నీకు పెళ్లి ఎలా జరుగుతుంది అనుకున్నావే? అత్తయ్య, శశి ఎవరితో పడితే వాళ్ళతో తిరగలేదు, తన కాబోయే భర్తతో తిరుగుతోంది. నువ్వే దాని మొగుడివని దాని మొహం మీద నీ మొహం మీద రాసిలేదు నాయనా. అదేమిటొదినా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలని వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళ నుదుట రాశాడు ఆ దేవుడు. ఆ దేవుడు రాయటం నువ్వు చూసావేమో గాని వదినా, నేను మాత్రం చూడలేదు, నాకు కనబడలేదు. అంటే వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు కాదా? కాదు, రేపో మాపో కేంద్ర మంత్రి కాబోయే సార్వభౌమరావు గారి ఏకైక పుత్రుడు బేబీకిచ్చి పెళ్లి చేయబోతున్నాను. అన్నయ్య, అన్నయ్య, వదిన ఎలా మాట్లాడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నారు, కాదని చెప్పరే? నిజాన్ని కాదని ఎలా చెప్పమంటావమ్మా? నిజమా? అవును, శశిని ఆ సార్వభౌమరావు కొడుకిచ్చి చేయడానికి మేము నిశ్చయించుకున్నాం. మాట కూడా ఇచ్చారు, ఏక తాంబూలాలు పుచ్చుకోవడమే తరువాయి. మాట ఇచ్చారా? మీరు మాట ఇచ్చారా? ఎలా మాట ఇచ్చారా అన్నయ్య? చేసి పుట్టినప్పటి నుంచి అది నీ కోడలు నీ కోడలు అని ఒకరు విడిచి ఒకరు చెప్పేవారే. ఆ రోజు గుళ్ళో కూడా ఈ సంబంధం ఎక్కడ తప్పిపోతుందని అమ్మవారి మీద ప్రమాణం కూడా చేయించారే. ఏం చిన్నయ్య మాట్లాడరే? మీరు అక్కడేగా ఉన్నారు, మీ ముందేగా వీళ్ళు ప్రమాణం చేయించుకున్నారు. ఏంటి వంకాయ సంబంధం? పీటల మీద పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి, తాళి కట్టిన తర్వాత సంబంధాలే తెగిపోతున్నాయి. నేను గాని ఈ పెళ్లి చేస్తానంటే అమ్మవారు వచ్చి తాళి కట్టనివ్వనని తాళి చేత్తో పట్టుకుని వెళ్ళిపోతుందా? అత్తయ్య, అమ్మవారు తాళి చేత్తో పట్టుకుని వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తాళి చేత్తో పట్టుకుని వెళ్ళి అదే అమ్మవారి గుళ్ళో అమ్మవారి ముందు శశికి తాళి కడతాను. నువ్వు తాళి కట్టడానికి దాని మెడేమీ ఖాళీగా లేదు నాయనా. దాని మెడను ఉంచి బేబీతో నేను తాళి కట్టిస్తాను. దిక్కు మొక్కు లేని సంబంధాన్ని కట్టబెట్టి దాని గొంతు కొయ్యాల్సిన అవసరం మాకు పట్టలేదు. దిక్కు మొక్కు లేని సంబంధమా? ఆ మరేముంది, ఉన్న ఆస్తంతా మీ నాన్న పేకాట్లో తగలెట్టుకున్నాడు. వదినా, లేకపోతే ఏంటి? ఉన్న నిజాలని కప్పిపుచ్చి మేమేదో అబద్ధం చెప్తున్నాడు, తను నిలదీసి అడుగుతున్నాడు. అసలు ఈ పెళ్లి ఎందుకు వదిలేస్తున్నావో తెలుసా నాయనా? మీ పెద్దనాన్నకు ఒళ్ళు పొగరెక్కి మీ ఆస్తిని వాళ్ళ ఆస్తిని కలిసి పేకాట్లో తగలెట్టాడు. ఆస్తి పోయిందన్న దుఃఖంతో మీ నాన్న ఒకరిని చంపేశాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి జైల్లో కూర్చున్నారు. మామయ్య, నిజమేనా? నిజమా అంటే వదిన గారు చెప్పేంత వరకు నిజం, కానీ ఆ నిజంలో ఎంతవరకు నిజం ఉంది అన్నది నిజం రుజువయ్యే వరకు చెప్పలేం. మా నాన్న పెదనాన్న ఎక్కడున్నారు మావయ్య? జైల్లో ఉన్నారా? నిజమేనా? చూడు రాజేష్, మీ నాన్న పెదనాన్న జైల్లో ఉన్నమాట వాస్తవం, కానీ వాళ్ళు ఆ హత్య చేయలేదు. పేకాట పేరుతో కక్ష సాధించడానికి ఆ సార్వభౌమరావు పన్నిన వలలో వీళ్ళు చిక్కుకున్నారు. తమ్ముడి గారు, ఇందులో ఆ సార్వభౌమరావు తప్పేమీ లేదు. ఆ ధర్మరావే కన్ను మిన్ను కానకుండా వెనక ముందు చూడకుండా తను రెచ్చిపోయి ఇతను రెచ్చగొట్టి ఇష్టం వచ్చి ఆడి ఓడిపోయాడు, ఓడి హంతకుడయ్యాడు. లేదు, మా నాన్న పెదనాన్నల గురించి మీకంటే నాకు బాగా తెలుసు. మీరు చెప్పేవని అబద్ధాలు. నాకు శశికి పెళ్లి కాకూడదని వాళ్ళంతా కుట్ర పన్నారు, మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారు. రాజేష్, మమ్మల్ని ఎదురు చేసుకొచ్చావా? ఇది నా పెద్దవాడితో మాట్లాడే విధానం. పెద్దలంటే నాకు తెలిసిన అర్థం ఒకటే మావయ్య, మంచి చెడ్డ తెలిసిన వాళ్ళు, తప్పు ఒప్పు చెప్పగలిగిన వాళ్ళు, అంతేకాని ఆలోచన లేని వాళ్ళు, ఆవేశపరులు, గాలి ఎటు వీస్తే అటు ఊగేవాళ్ళు పెద్దవాళ్ళు కాదు. రాజేష్, ఏమిటి నువ్వు మాట్లాడు? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈ ఊళ్ళో ఎవరికి అన్యాయం జరిగినా న్యాయమేమిటో అన్యాయమేమిటో విడదీసి విడమర్చి చెప్పే ఈ ఇంటి పెద్దతో మాట్లాడుతున్నావు, మా అన్నగారితో మాట్లాడుతున్నావు. రాజేష్, రేపు నీకు పిల్లనిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే మావయ్య గారితో మాట్లాడుతున్నావు. మీరుండండి వదిలి గారు. రాజేష్, ముందు మావయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. నో, చేయని తప్పుకి తలదించుకుని ఆత్మవంచన చేసుకుని ఒకరి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు మావయ్య. ఓహో, అంత అభిమానం పౌరుషం ఉన్నవాళ్ళు ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండరు. అన్నయ్య, మమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నారా? అమ్మా, వీళ్ళు బంధువులు కారు, డబ్బు పిశాచాలు. నీ వెనక డబ్బున్నంత కాలం నీకు మంగళహారతులు పట్టి నైవేద్యాలు పెట్టారు. ఈ రోజు డబ్బు పోవడంతో వదిలించుకోవడానికి చూస్తున్నారు. శశి,
నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు 3 ముళ్ళు ఎవరేస్తారో చూస్తాను. చూస్తాను అని చూస్తూ కూర్చుంటే చివరకు నువ్వు చూసేది శశి బేబీల పెళ్లి. మావయ్య, పౌరుషం ఆత్మాభిమానం ఉన్న వాళ్ళెవరూ ఇలా ప్రగల్భాలు పలకరయ్యా. చేసి చూపిస్తారు. చెప్పేవాళ్ళెవరూ చెయ్యరు, చేసేవాళ్ళు చెప్పరు. నువ్వేదేదో చేస్తానని చేతులూపుకుంటూ కూర్చుంటే ఇక నువ్వేం చేస్తావు? నువ్వు చేసేదేదో వెళ్ళి చెయ్యి. అర్థమైందా? అర్థమైంది. ఇక వెళ్ళు.